సో నేను మెయిన్ రోడ్ పైన అన్ని కొన్ని స్టాల్స్ నేను ఇందాక బర్గర్ తినేసి వచ్చినా కదా. బర్గర్ తిన్న తర్వాత ఈడికి వచ్చినాక డిజర్ట్స్ హౌస్ ఆఫ్ డిజర్ట్స్ అని ఒకటి ఉంది. స్టాల్ కొంచెం డిఫరెంట్గా కనిపించింది నాకు. అంటే చూసే క్రౌడ్ చాలా ఉంది ఇందాక. ఇప్పుడు నేను వచ్చి అందరిని జరిపి మరి లోపలికి పోదాం అనుకుంటున్నా. చూద్దాం ఏమేం టేస్ట్ మంచిగా ఉంటాయో డిజర్ట్స్. అసలు ఎనీ డిజర్ట్ 99 రూపీస్ అంట. మీరు ఏడికేడికో ఆప్రికాట్ డిలైట్ ఎంతో రేటు పెట్టి తినడం కాదు. ఇక్కడ ఎనీ డిజర్ట్ 99 రూపీస్. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. చలో. హాయ్ బ్రో. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. సాయి కృష్ణ. సో బ్రో మీరు ఇక్కడ డైలీ రెగ్యులర్ కస్టమరా? లేదు లేదు, ఇవాళ ఫస్ట్ టైం. ఇవాళ ఫస్ట్ టైం వచ్చారా? ఓకే. సో మీకు ఎలా తెలిసింది బ్రో ఇక్కడ ప్లేస్ ఉంది? యాక్చువల్గా నేను ఇక్కడ డిఎల్ఎఫ్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఓకే. సో నిన్న ఇటు చూస్తే చాలా క్రౌడ్ ఉంది. సో ఇవాళ వచ్చాను ఒకసారి చూద్దామని. ఓకే. ఇక్కడ చూస్తే ఇక్కడ డిజర్ట్స్ ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ చేద్దామని చేశాను. ఏం డిసైడ్ తీసుకున్నారు మీరు? లియాలీ లుబ్నాన్. లియాలీ లుబ్నాన్. సో టేస్ట్ ఎలా ఉంది బ్రో అది మరి? సూపర్ ఉందన్న. సూపర్. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో అవుట్ ఆఫ్ 5? 4.5 అవుట్ ఆఫ్ 5 అన్న. 4.5. ఓకే డన్. థ్యాంక్ యూ. యాక్చువల్గా వీళ్ళని వచ్చి స్పెషల్ ఏంటని అడిగితే వీళ్ళ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ అంట, కానీ ఓకే ఇవాళ స్టాక్ అయిపోయిందంట. సో స్టాక్ అయిపోయిందా? సో లియాలీ లుబ్నాన్ ట్రై చేద్దామని ట్రై లియాలీ లుబ్నాన్ యా డిఫరెంట్ ఉంది కదా పేరు. యా అందుకనే ట్రై అందుకని ట్రై చేశాను. సో నేను కూడా అదే ట్రై చేసి చూస్తా ఒకసారి. ఒకసారి ట్రై చేయండి నువ్వు కూడా. నేను చాలా ట్రై బాగుంది. చేస్తా. ఓకే డన్. థ్యాంక్ యూ బ్రో. యా బ్రో మీ పేరు? వెంకటేష్. వెంకటేష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో ఇక్కడికి? నేను ఇక్కడ రోజు ఇక్కడనే ఉంటాను బ్రో. ఇక్కడనే ఉంటారా? అది చెరుకు రసం బండి మీదేనా? నేను ఇక్కడనే ఉంటా రోజు. ఆహా. అయితే నాకు ఇష్టమైంది ఇక్కడ మ్యాంగో మలై. రోజు ఇక్కడనే తింటుంటా. రోజు ఇన్నే తింటావా? ఇన్నే తింటా. సాయంత్రం అయితే ఇంకా డిన్నర్ అవసరం లేదు, ఇన్నే తినేసి వెళ్ళిపోతుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగుంటుందా? సో డైలీ ఎంత మంది వస్తుండొచ్చు ఇక్కడ క్రౌడ్? నువ్వు పక్కనే ఉంటావు కదా. అంటే ఇక్కడ చాలా మంది వస్తుంటారు బ్రో. చాలా మంది వస్తారా? నేను కూడా ఈడికి ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చిన. అవునా? సో మీకు నీ ఫేవరెట్ ఏమన్నా మ్యాంగో మలై? ఎస్. ఓకే. నువ్వేం తీస్తావు రేటింగ్ చెప్పు దీనికి? 5 అవుట్ ఆఫ్ ఎంత ఇస్తావు? 4 ఇస్తా బ్రో. 4 ఇస్తావా? ఓకే డన్. థ్యాంక్ యూ. సో లోపలికి వచ్చేసిన. బ్రో ఇక్కడ ఉన్నాడు. హాయ్ బ్రో. మీ పేరు? ఓ నేను మైక్ పెట్టి మర్చిపోయాను ఇందాక. పృథ్వీ బ్రో. పృథ్వీ. ఓకే. మీరు పట్టుకుంటారా? పట్టుకోండి. పృథ్వీ. సో హాయ్ పృథ్వీ బ్రో. అయితే మీ దగ్గర ఎనీ డిజర్ట్ 99 రూపీస్ అని ఉంది కదా? అవును బ్రో. సో ఈ థీమ్ ఎలా పెట్టాలనిపించింది మీకు అసలు? సో జస్ట్ ప్రైస్ అటాక్ బ్రో, అంతేనా? మాకు మార్జిన్ ఏమి ఉండదు. కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే నో ప్రాబ్లం. సో లైక్ బయట ఎక్కడ మనం ఇప్పుడు ఎక్కడ అప్రికాట్ డిలైట్ తిన్నా మనకి 160 రూపీస్, 140 రూపీస్, ఎక్కడ తిన్నా ఆ రేంజ్ లో ఉంటుంది. సో మనం ఇచ్చే క్వాలిటీ హై క్వాలిటీ ఇస్తున్నాం. సో హై క్వాలిటీలో మనం 99 రూపీస్కి ఇస్తే మాకు ప్రైస్ అటాక్ అనమాట. జనరల్ గా డిఎల్ఎఫ్ లో ఎక్కడ 99 కి డిజర్ట్ దొరకదు ఈ ఏరియా మొత్తంలో, మీరు చూసుకోండి. సో దాంతో అది మా స్పెషాలిటీ. మీ స్పెషాలిటీ అది. సో మీ దగ్గర స్పెషల్ ఓన్లీ లిమిటెడ్ డిజర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని ఎక్కువ ఐటమ్స్ లేవు. లిమిటెడ్ డిజర్ట్స్ కూడా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి, ఆప్రికాట్ డిలైట్ తప్ప. నేను మిగతా పేర్లని చూసిన. మెనూ కార్డ్. ఆప్రికాట్ డిలైట్ తప్ప 1 2 3 4 ఓన్లీ 5 ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎస్ బ్రో. ఆప్రికాట్ డిలైట్ ఒక్కటి తప్ప మిగతా అన్ని డిఫరెంట్ ఉన్నాయి నాకు పేర్లు. ఇదేంది? లైలీ లుబ్నాన్. అంటే మా చెఫ్ స్పెషల్ వచ్చేసరికి ఓన్లీ ఆప్రికాట్ డిలైట్ అండ్ మ్యాంగో మలై. సో కోకోనట్ పుడింగ్ యాజ్ వెల్. అంటే కొత్తగా ఇక్కడ డెజర్ట్స్ లేవు. అంటే మాక్సిమం ఇక్కడ కవర్ చేసేవన్నీ ఆప్రికాట్, మ్యాంగో జ్యూస్లు ఇవే ఉంటాయి. సో కొత్తగా మనం డెజర్ట్స్ ఏమైనా ట్రై చేయాలనుకున్నప్పుడు కొత్తగా తీసుకొద్దాం, జనాలకి ఏదైనా న్యూ టేస్ట్ తినిపిద్దాం అనుకుని సో 2 డెజర్ట్స్ అయితే తీసుకొచ్చినాం. లైక్ లైలీ లుబ్నాన్ అండ్ మహాలబీ. లైలీ లుబ్నాన్ వచ్చేసరికి అది ఇట్స్ లెబనీస్ డెజర్ట్ అనమాట. ఓకే. సో అది ఈ 2, 3, 4 అనేవి 3 పుడింగ్ తోనే వస్తాయి అనమాట. ఓకే. సో మహాలబీ అనేది డిఫరెంట్ ఉంది నాకు. అది మహాలబీ అనేది అది మిల్క్ పుడింగ్ బ్రో. అది ఓకే మిల్క్ పుడింగ్ వస్తుంది అది. సో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో మలై ఉంటుంది. ఫ్యూచర్ మ్యాంగో సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత మేము చాక్లెట్ తో ఒక డిజర్ట్
మా ఓన్ రెసిపీ మీ own recipe ఆ? ఓన్ రెసిపీ మేము ట్రై Okay. చేద్దాం అనుకుంటున్నాం. సో యాక్చువల్గా మీరు ఏం చేస్తుంటారు బ్రో? మీరు డైలీ మార్నింగ్ సాఫ్ట్వేర్ జాబ్ బ్రో. జాబ్ చేయాలి, పొద్దుగాల మళ్ళీ ఇక్కడ రాత్రికి వచ్చి స్టాల్ నడిపేయాలి, ఎట్లా అవుతుంది బ్రో అసలు? మీరు పొద్దు నుంచి రాత్రి దాకా మేనేజ్మెంట్ బ్రో అంతే. అంటే అంతేనా? బిజినెస్ పెద్దగా ఎక్స్పాన్షన్ చేద్దామని ఆలోచన ఉంది. ఓకే. సో చిన్నగా వెళ్ళి చిన్న దాంట్లో ఒడుదొడుగులు ఉంటాయి కదా, అవి చూసుకొని ముందుకెళ్ళాలి అంతే. ఓకే. సో మీరు ఒక్కరేనా ఇది నడిపించేది? లేదు బ్రో, నాతో పాటు ఇంకా 3 members ఉన్నారు, ఇంకా 2 Okay. members ఉన్నారు. సో మీ- టోటల్ 3 members బ్రో. మీ మా friends? ఫ్రెండ్సే. ఓకే. మీ College ఫ్రెండ్స్ కూడా friends. నీతో పాటు నాతో పాటే బ్రో. ఓకే. అంటే కాలేజ్ ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్. ఓకే. నేను ఆఫీస్ ఫ్రెండ్స్ ఏమో లేదు, లేదు, కాలేజ్ college ఫ్రెండ్స్ అందరు కలిసి ఇప్పుడు స్టాల్ స్టాల్ పెట్టుకున్నారు. పెట్టుకున్నాం బ్రో. మా దోస్తులు ఉన్నారు, ఈ అమ్మ ఒక్కొక్కడు అది చేద్దాం ఇది చేద్దాం అంటారు. ఎవ్వడు ముందు రాడు, దేనికి పనికిరాడు. అంటే పనికి వస్తారు అనుకో, ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారు. కానీ ఇట్లాంటి బిజినెస్ అలా ఉండండిరా. ఫ్రెండ్షిప్ అంటే తిరిగి కలిసి తిరుగుడు కాదు. ఇట్లాంటి బిజినెస్ అలా ఏమంటారు బ్రో, అదే తోడు ఉండాలి. ప్యాషన్ ఉంటుంది. Passion. ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి జర ముందుకి పొమ్మని చెప్పాలి, కానీ దోస్తులని బిస్కెట్ చేసుడు కాదు. సో అసలు మీ ఐడియా ఎలా వచ్చింది బ్రో? అసలు ఈ స్టాల్ ఇట్లానే ఆప్రికాట్ డిలైటే పెట్టాలి ఇట్లా అని చెప్పి. అంటే మా దోస్తులు అందరికి డిజర్ట్స్ తినడం అంటే పిచ్చి అనమాట. ఆహా. లైక్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మేము డిజర్ట్స్ తినందే రాం బయటికి. ఓకే. ఆహా. సో మాకు ఒక దగ్గర సేమ్ 99 rupees కి ప్రైస్ అటాక్ ఒక దగ్గర దొరికింది డిజర్ట్, ఆహా. మేము Okay. ఉంటున్న ఏరియాలో. మ్మ్. సో అక్కడ మేము రెగ్యులర్ గా అలవాటు అయిపోయేవాళ్ళం. ఓకే. ఆ డిజర్ట్ చాలా టేస్టీగా ఉండేది. మ్మ్. సో ఇంకెందుకని చెప్పేసి ఆ డిజర్ట్ యొక్క ఎవరైతే మేకింగ్ చేస్తున్నారో మ్మ్. ఆ చెఫ్ ని అక్వైర్ చేసుకున్నాం. ఓకే. అంటే మేకింగ్ మీరు కాదనమాట, మేము కాదు, మా చెఫ్ chef ఉన్నారు. ఉన్నాడు. ఓకే. అంటే మేకింగ్ అంటే ఎక్కడ? మేకింగ్ అంటే మేము కొన్ని లైక్ మేము సజెస్ట్ చేసాం ఈ డెజర్ట్స్ కావాలి మాకు ఓకే. అని. మ్మ్. సో తను ఎక్కడో ట్రైన్ చేసుకొని తను వచ్చి మా దగ్గర చేయడం, ఓకే. శాలరీ బేస్డ్. ఓకే బ్రో. అయితే మరి మంచిగా నడుస్తుందా బ్రో బిజినెస్? క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ అయితే వస్తుంది. చాలా వస్తుంది. ప్రెసెంట్ పర్లేదు బ్రో, దీనికి షాప్ ఇది తెచ్చుకుంటుంది, మన జాబ్ నుంచి రూపాయి అడగట్లేదు ఇది అయితే ఓకే. ప్రెసెంట్. అయితే ఎస్. సో నెక్స్ట్ మీ దగ్గర అన్నిటికన్నా ఫేమస్ డిజర్ట్ ఏది? అన్నిటికన్నా ఎక్కువ మా చెఫ్ స్పెషల్ వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్ బ్రో. ఆప్రికాట్ డిలైట్. ఓకే. అదే మాకు డైలీ అంటే వీక్లీ ఒక 200-300 పోతాయి. ఓమో. వీక్లీ క్యాలిక్యులేషన్ 300 ఈజీగా పోతాయి. అయితే మీరు డైలీ ఉంటుందా బ్రో ఇది? డైలీ ఉంటుంది బ్రో 8 to 11. బట్ ఆన్ మండే మేము మాకంటూ రెస్ట్ ఉండాలి కదా, Okay. చిన్న రెస్ట్ అంతే. మండే రోజు రెస్ట్ తీసుకుంటారు అనమాట. అదే డైలీ నైట్ 8 to 11. నైట్ 8 to 11. Okay. వీకెండ్స్ వచ్చేసరికి మనకి 1 వరకు పర్మిషన్ ఉంది బయట. సో అవునా? మేము 12 వరకు 12:30 వరకు మా బాస్ కూడా Okay. మేము పెడుతుంటాం. ఓన్లీ ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే నైట్ 12 ఎక్స్టెన్షన్ దాటి ఉంటుంది. రిమైనింగ్ Okay. అంతా 12 లోపే, 11 వరకు డైలీ. 11 వరకే. ఓకే. అయితే టైమింగ్స్ కూడా డైలీ 8 to 11. ఈ లొకేషన్ వచ్చేసి ఇది మీరు చెప్పండి బ్రో. ఇది పిస్తా హౌస్ ఉంది కదా, పిస్తా హౌస్ Pista గల్లీలో House. అండ్ Pista ఇక్కడ Lane లో బ్యాక్ సైడ్ రెస్టారెంట్ ప్రశంస రెస్టారెంట్. రెస్టారెంట్. ఓకే. సో లొకేషన్ వచ్చేసి పిస్తా హౌస్ లేన్ లో DLF రోడ్ లో పిస్తా హౌస్ పక్క గలీలోకి వచ్చినాక ఇక్కడ ప్రశంస రెస్టారెంట్ ఉంటుంది ఒకటి. ఆ రెస్టారెంట్ బయటనే 8 గంటల కన్నా ముందు వచ్చినట్టు అన్న వాళ్ళు కనిపారు. బరాబర్ 8 గంటలకు వచ్చి ఇక్కడ స్టాల్ పెడతారు. డైలీ 8 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు. వీకెండ్స్ మాత్రం మీకు 12 o'clock వరకు ఉంటారు. సో ఇంకా లేట్ చేయకుండా వచ్చి డిజర్ట్స్ అని టేస్ట్ చేసేయండి. చలో నేను కూడా ఇప్పుడు అన్న నాకు ఏదన్నా ఒకటి మీ దగ్గర స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ అంటున్నారు కదా, ఆప్రికాట్ డిలైట్ ఒకటి ఇవ్వండి. నేను taste సారీ నా చేసేది. ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్. అయ్యో టైం అయితే అప్పుడే అయిపోయిందా అన్న? వచ్చిన జనాలు తీసుకెళ్ళిపోయారన్న, పార్సిల్స్ కూడా పట్టుకెళ్ళినారు. మై బ్యాడ్ లక్ బ్రో. ఇంకోటి ఏది ఉంటుంది బ్రో మరి? మ్యాంగో మలై ట్రై చేయండి బ్రో. మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కదా. ఓకే డన్. మ్యాంగో మలై ట్రై చేద్దాం. మ్యాంగో మలై. సో బ్రో మ్యాంగో మలై అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేయ బ్రో, ఎలా ఉందో టేస్ట్ చేయ బ్రో, ఎలా ఉందో చెప్పు. మీరు కూడా తీసుకోండి బ్రో. 2 బ్రో స్పూన్లు ఎండింగ్ వరకు వేసేసి డిప్ చేయండి, దాంట్లో పల్ప్ ఉంటుంది, మ్యాంగో పల్ప్. అవునా? ఓకే. సో మధ్యలో మ్యాంగో పీసెస్ కూడా ఉంటాయి. సో ఆ టెక్స్చర్ అంతా నీకు టేస్ట్. ఓకే లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో ఈ మ్యాంగోస్ అన్ని ఎక్కడి నుంచి వస్తారు బ్రో? ఈ రెసిపీస్ అంటే మీరు? మేము మ్యాంగోస్ అన్ని ప్యూర్ న్యాచురల్స్ లో కొంటాం బ్రో. ఓకే. ఓన్లీ బంగినపల్లి మామిడిపళ్ళు మాత్రమే వాడతాం అంతేనా? అంతే. కి షేర్ చేయండి బ్రో. మీరు 4 చెప్పండి, 4 మరో 4 చెప్పండి బ్రో. యా థ్యాంక్ యూ. సో బ్రో మ్యాంగోస్ అయితే మీరు ప్యూర్ మ్యాంగోస్ వాడుతున్నారు ఇంట్లో. నాకు ఆ డైరెక్ట్ మ్యాంగో టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా
ఇదేమంటారు మలాయా? మలాయ్ బ్రో. టేస్ట్ అయితే మస్తుంది. సో నాకు ఇందాక ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ ఓకే ఫ్రాంచైజ్ సంథింగ్ ఏదో కనిపించింది. ఓకే. మీరు ఫ్రాంచైజ్ కూడా ఏమైనా అవైలబుల్ ఉందా, మీకు అంటే ఇస్తున్నారా? ఫ్రాంచైజ్ అయితే ప్రెసెంట్ ఎవరికి ఇవ్వలేదు బ్రో. మేము స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ అవుతుంది. ఓకే సో అంతకు ముందు మేము స్టార్ట్ చేసి వచ్చేసరికి ఓన్లీ యాప్రికాట్ డిలైట్ మీద బిజినెస్ చేసాం. ఓకే. సో రెస్టారెంట్స్ కి థర్డ్ పార్టీస్ కింద సప్లై చేసేవాళ్ళం. అంటే మీ own గా? మా ఓన్ గా మా రూమ్ నుంచే పోటర్ పెట్టేవాళ్ళం. Okay. అబౌట్ 20+10+ ఆర్డర్స్ కి. మ్మ్. సో మా సొంత ఖర్చులతో సేమ్ 99 రూపీస్ కే ప్రైస్ Okay. వాళ్ళకున్నాం. అంటే మీరు ఫస్ట్ ఇట్లా స్టాల్ పెట్టకుండా ఫస్ట్ స్టాల్ పెట్టకుండా మేము అలా స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. లైక్ రూమ్ లో మేకింగ్ చేసి మ్మ్. రెస్టారెంట్స్ కి శాంపుల్స్ కింద ఇచ్చేసి వాళ్ళు లైక్ మ్మ్. చేస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టుకునేటట్టు. ఓకే. సో ఆ బిజినెస్ అంతా బాగానే నడిచింది. మ్మ్. మళ్ళీ మధ్యలో మాకు అనిపించింది లైక్ డైరెక్ట్ గా కస్టమర్ కి మనం రీచ్ చేస్తే బాగుంటది కదా, ఓకే. మనం ఒకళ్ళ కింద మనం ఎందుకు ఉండడం, రైట్ రైట్ రైట్. డైరెక్ట్ కస్టమర్ కింద ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి హాయిగా ఉంటుంది. అక్కడ ఎవరు తింటాడో మనకు తెలియదు, ఆ టేస్ట్ ఎలా ఉందో మనకు వాళ్ళు చెప్పరు. గుడ్ ఐడియా అదైతే. సో డైరెక్ట్ కస్టమర్ కి ప్రైస్ అటాక్ తో 99 తో దిగిపోయాం బ్రో. అసలు 99 తో దీపారు కరెక్టే. ఆ. అసలు ఎట్లా వెళ్తుందన్న మీకు 99 రూపీస్ కంటే ఇవన్నీ తీసుకురావడానికి మీకు ఖర్చులు అవన్నీ ఎట్లా వెళ్తున్నాయి మరి? మరి ఖర్చులు అంటే మార్జిన్ చాలా లెస్ అన్న. మ్మ్. ఇన్ఫాక్ట్ మీకు చెప్పడం 25 to 30 రూపీస్ మార్జిన్, దాని మించి ఎక్కువ రాదు. ఓకే. జస్ట్ మన బిజినెస్ అంటే అన్ని కలుపుకొని యావరేజ్ యాప్రికాట్ Okay. డిలైట్ ఉందనుకోండి, అది ఈజీగా 80 రూపీస్ 85 రూపీస్ పడుతుంది ఒకటి. అవునా? మేము ఇచ్చేది కూడా ఇప్పుడు అక్కడ చూస్తే మీకు 250 గ్రామ్స్, ఇప్పుడు మీరు పట్టుకున్న కూడా 250 గ్రామ్స్, 250 ml కప్ ఇది. ఓకే. సో 250 ml కప్ మీరు ఏ రెస్టారెంట్కి కానీ ఎక్కడ బయటికి వెళ్ళినా 250 ml అనేది చాలా రేర్గా ఇస్తారు. సో ఆ క్వాంటిటీతో మేము ఇస్తున్నాం. లైక్ ఆ క్వాంటిటీ చూసి జనాలు మా దగ్గరకు వస్తున్నారు మళ్ళీ. అవునవును చూస్తున్నా. ఇప్పుడు మాకు అవుట్ ఆఫ్ రోజుకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 to 70 పీసెస్ సేల్ అయ్యాను అనుకో, దాంట్లో 30 కస్టమర్స్ 30 to 40 కస్టమర్స్ 50 to రిపీటెడ్ కస్టమర్స్. ఓకే. సో మాకైతే భయం లేదు, షాప్ తీసినా మాకు వెళ్ళిపోతాయని మాకు నమ్మకం, మా ధైర్యం మాకు ఉంది. సో వాళ్ళకి మేము ఏం సజెస్ట్ చేస్తున్నాం అంటే, మీరు 4 చెప్పండి, ఆ 4 మరో 4 Okay. చెప్పండి స్టాల్ ఇండియాలో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ గురించి అడిగారు కదా, సో మేము ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బట్ మేమేమనుకుంటామంటే 1 month లో మేము ఇచ్చడానికి రెడీగా ఉన్నాం, బట్ వాళ్ళు మాలాగే సేల్ చేయగలగాలి, ఓకే. అది ఒక క్వశ్చన్. ఇంకోటి లైక్ ఇప్పుడు మేము ఫ్రాంచైజ్ ఇచ్చామనుకోండి, అది మళ్ళీ ప్రాపర్ గైడ్ లైన్స్తో వెళ్ళాలి. అవును. సో మా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం, మాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, మీకు రేపు పొద్దున మీరు పెడితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, సేమ్ ఈ 99కే ఫ్యూచర్ కూడా. సో ఈ 99కే పెడితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెడదాం అనుకుంటున్నాం. ఓకే. సో చాలా మంది ఇప్పుడు మాకు వచ్చిన కస్టమర్స్ లో ఒక 5 కస్టమర్స్ అయితే మాకు ఫ్రాంచైజ్ గురించి ఆల్రెడీ కన్సల్ట్ చేశారు, బట్ మేము అన్న హోల్డ్ లో ఉంచాం. లైక్ ఓకే. ఇప్పుడు వస్తుంది రైనీ సీజన్. సో ఆ. రైనీ సీజన్ లో డెజర్ట్స్ అంతా పోతాయో లేదో మనకు తెలియదు, అవును. మేము ఇప్పుడే దిగాం కదా జరంతా. బట్ టేస్ట్ బాగుంటే మనకు వస్తారని మాకు నమ్మకం మాకు ఉంది. సో ఆ డేరింగ్ ఆ సీజన్ కూడా మనం కంప్లీట్ చేశాక 1 month అప్పుడు మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి చూపించచ్చు Okay. అనమాట. లైక్ మా పేజీలో పెట్టడం, యాడ్స్ రన్ చేయడం, అలా మార్కెటింగ్ చేయొచ్చు. సో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా బ్రో? రీసెంట్ గా క్రియేట్ చేసాం బ్రో. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏముంటుంది? సేమ్ ఇదేనా? హౌస్ ఆఫ్ డిజర్ట్స్ 07 బ్రో, వితౌట్ స్పేసెస్. ఓకే. హౌస్ ఆఫ్ డిజర్ట్ 07 ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. సో అడ్రస్ అయితే గుర్తుంది కదా, DLF రోడ్, మన మిలన్ జ్యూస్ సెంటర్ ఉంటుంది, ఆ గల్లీలోనే లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో లోగో ఎర్రగా కనబడుతుందని చెప్పి అగో అన్న చెప్తుంటాడు, ఇట్లా రాగానే లెఫ్ట్ సైడ్లో మీకు హౌస్ ఆఫ్ డిజర్ట్స్ అని లోగో కనిపించేస్తుంది, రెడ్ లైట్స్ అని ఉంటాయి. జస్ట్ చిన్న స్టాల్ పెట్టి అన్న వాళ్ళు చిన్న ఐడియాతోటి ఇంత మంచి ఫుడ్ మనకి, ఇంత మంచి ఆప్రికాట్ డిలైట్, ఇంకా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి, ఇట్లాంటి డిజర్ట్స్ మనకి జనాలకు తీసుకొచ్చారు. సో నైస్, చాలా బాగుందన్నా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? చరణ్. డైలీ వస్తారా బ్రో ఇక్కడికి? ఎవ్రీడే వస్తాం, టేస్ట్ బాగుంది బాగా. అంటే మీరు ఏమేమి ట్రై చేస్తారు బ్రో అసలు రెగ్యులర్ గా? యాక్చువల్లీ నాకు మ్యాంగో మలై అంటే ఫేవరెట్. నేను మా ఫ్రెండ్ డైలీ వస్తాం, మ్యాంగో మలై బాగా లైక్ చేస్తాం ఎక్కువ. అంటే మీకు తెలిసినంత వరకు ఇక్కడ ఏ డిజర్ట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ? నాకు తెలిసి మ్యాంగో మలై బాగా పోతుంది. మ్యాంగో మలై సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎవ్రీడే వస్తాం మేము. ఒక 10 days నుంచి మేము ఫస్ట్ డే టేస్ట్ చూసి ఎవ్రీడే ఒక 10 days నుంచి వస్తున్నాం. డైలీ వస్తాం. అంటే ఎందుకు బ్రో అసలు, ఎందుకంత? ఏమో టేస్ట్ నచ్చింది, బాగుంది. టేస్ట్ నచ్చింది అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు అక్కడ అంటే డిఎల్ఎఫ్ఏ కదా, నార్మల్ గా డిఎల్ఎఫ్ కి వస్తాం. డిఎల్ఎఫ్ కు కొంచెం బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రశంసకు వచ్చాం ఒక రోజు టిఫిన్ కి. ఓకే. అలా అన్నయ్య చెప్పాడు. ఓకే. అలా ఆ రోజు డిజర్ట్ ట్రై చేసాం, బాగుంది. ఓకే ఓకే అన్న. మరి నాకు అందరూ మీరు రెగ్యులర్ గా వస్తున్నా అని చెప్పారు కదా? రెగ్యులర్ గా వస్తానన్నా. చాలా మంది ఇట్లనే చెప్తున్నారు, నువ్వు రెగ్యులర్ వచ్చినా ఎట్లా నమ్మాలి నేను? అంటే నా మొబైల్ ఉంది కదా,
చూపిస్తా. ఇప్పుడే చేసినావు పేమెంట్ అది? ఇప్పుడు ఇంకా చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఆహా, ఓకే. ఒక 1 వీక్ నుంచి వస్తున్నాను, కాకపోతే వేరే డిఫరెంట్గా పేటిఎం, గూగుల్ పే. ఓకే, ఇది అయితే just phone రెగ్యులర్ pay. పేమెంట్స్. ఓకే, రెగ్యులర్ పేమెంట్స్. చూస్తారు కదా అన్న, డైలీ వస్తున్నాయి ఇక రెగ్యులర్ పేమెంట్స్ కనిపిస్తున్నాయి లైన్గా. సో అయితే నమ్మినా ఉండే లోపల వెయిటింగ్ నమ్మినా కానీ అయితే టేస్ట్ ఎట్లుంది బ్రో? టేస్ట్ బాగుందన్న, బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు బ్రో రేటింగ్? 5/4.5. 4.5. ఓకే దాన్ని థ్యాంక్ యూ. సో బ్రో నేను అయితే అప్పటి నుంచి వచ్చినప్పుడు చూస్తున్నా ఏదో గుడారా మీసినావు, టెంట్లు గింట్లు ఏంది అసలు సెటప్ ఏంది? మొన్న వచ్చినప్పుడు ఏం లేకుండే అనమాట, ఇప్పుడు వచ్చి చూసేసరికి అంత అరేంజ్మెంట్ చేసి ఉంది. యా బ్రో, యాక్చువల్లీ ఇదంతా మేము స్టార్టింగ్ నార్మల్గా పెద్ద కంటైనర్ అంతా పెద్ద ప్లాన్ చేసాం అనమాట. అవునవును, Like, చాలా మంది కంటైనర్ లాగా పెట్టుకొని లైక్ ఉంటారు. ఇప్పుడు కంటైనర్ ఇవన్నీ ప్లాన్ చేయొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్. అంటే Okay. వేస్ట్ అంటే మనం సక్సెస్ అవుతామా లేదనేది ఆవిడ చెప్పలేం. అవును. సో అలాగని చెప్పేసి సో సింపుల్ సిటీగా ఇలాగ ఒక టెంట్ లైక్ స్మాల్ బ్యానర్స్ రిమూవబుల్ సెటప్ అనమాట. రిమూవ్ అంటే తీసేసారా మళ్ళీ? రోజు తీసేస్తాం, అంటే లోపల అన్న వాళ్ళ దగ్గర పెట్టేస్తాం, ఇక్కడ పెట్టేసారా రోజు? ఓకే, రెస్టారెంట్ లో పెట్టేస్తాం, మళ్ళీ తీసుకొచ్చి ఉదయం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, So అంటే daily ఒక- ఈజీలీ రిమూవబుల్ ఇది. ఈజీలీ రిమూవబుల్, బట్ ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది మనకి. ఓకే, తీయడం ప్లస్ వేయడం. ఓకే ఓకే, అట్లయితే ఇంకా బాగానే ఉంది. మీ బిజినెస్ ఐడియా కూడా చాలా బాగుందన్న. ఆ. అసలు మీ బిజినెస్ ఒక చిన్న లైన్ లో ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? మీ బిజినెస్ మాడ్యూల్ అసలు ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉంది? సో మేము జనరల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే, మీకు యాక్చువల్గా ఇందాక చెప్పినట్టే మేము ఎక్కువ డెజర్ట్స్ తినడం అలవాటు అనమాట. సో దగ్గర బాగా తినేవాళ్ళం. ఆ చెఫ్ను మేము ఎక్వైర్ చేసుకున్నాం. ఎక్వైర్ చేసుకున్న తర్వాత మేము రెస్టారెంట్ సప్లై, సో రెస్టారెంట్స్కి సప్లై చేసేవాళ్ళం. రెస్టారెంట్ సప్లై చేసిన తర్వాత సో ఆ ప్రైస్కి మనకు రెస్టారెంట్స్కి మనం ఒకరి కింద ఉండడం ఎందుకు, మనమే డైరెక్ట్గా లైక్ కస్టమర్కే మనం 99 ప్రైస్కి ఇస్తే ఎంత రీచ్ ఉంటుందని టెస్ట్ చేసాం. కానీ స్టార్టింగ్ లోనే మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. ఓకే, మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ రెస్పాన్స్ Okay. కానీ అన్నీ వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇంకా మేము ఇంకా అనుకుంటున్నాం 2-3 అవుట్లెట్స్ డిఎల్ఎఫ్ లేక ఎక్కడైనా మంచి ప్లేస్ కుదిరి రెంట్ మనకి అడ్జస్ట్ అంటే సో మీరు ఫ్యూచర్ లో ఒక ప్లాన్ ఏమైనా ఉందా మరి? అవుట్లెట్స్, మీ సొంత అవుట్లెట్స్ ఇవ్వడం కానీ? ప్లాన్ అయితే ఉందన్న ప్రెసెంట్, బట్ మన గ్రాఫ్ చూపించి మనం ఏదైనా ముందుకెళ్ళాలి. ఓకే, మన ప్రాఫిట్ ఆర్ లాస్, అవును. ములిగామా తేలామా అనేది కూడా అవును. ముఖ్యం కదా. సో ఆ గ్రాఫ్ చూపించి మేము ముందుకెళ్ళాలి. ఓకే ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు కరెక్ట్ ఈ రోజుకి 1 month అయింది అన్నాడు. 1 month? 1 month కరెక్ట్. ఓకే, 1 month లోనే మీకు ఇంత క్రేజ్ వచ్చిందంటే సో గ్రేట్ అన్నది. యా నిజంగా ఇట్లా మీకు ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే సార్ అన్న దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయిపోండి. ఇట్లాంటి బిజినెస్, ఈ డిజర్ట్స్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే సో అన్న వాళ్ళు మీకు వాళ్ళ ఫాస్ట్ ఈ మంత్ మొత్తం ఎట్లా నడిచింది ఈ స్టాల్ అనేది మొత్తం చూపించి మీకు బిజినెస్ ఐడియా ఇస్తారు, ఫ్రాంచైజ్ ఇస్తారు. బట్ ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్ మీరు ప్లాన్ చేస్తున్నారు కదా. అయితే బ్రో మీ మెన్యూ చూసినా కదా, ఓన్లీ 5 ఐటమ్సే ఉన్నాయి దాంట్లో. లేడీస్ జనరల్గా లేడీస్కి అయితే చాక్లెట్స్ ఇష్టం కదా, చాక్లెట్ ఐటమ్స్ ఏం లేవండి మీ దగ్గర? యా బ్రో, అంటే యాక్చువల్గా ఇప్పుడు సీజనల్ ఫుడ్ కాబట్టి మ్యాంగో మలై పెడుతున్నాం. లైక్ ఫ్యూచర్ లో మా ఓన్ డెజర్ట్ వస్తుంది. ఓకే లైక్ చాక్లెట్ తో పుడింగ్ ట్రై చేస్తున్నాం, ఆల్రెడీ ట్రయల్స్ లో ఉన్నాం. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ మ్యాంగో మలై ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. అంటే ఓకే, ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మ్యాంగో మలై ప్లేస్ లో చాక్లెట్ సంబంధించిన ఒక పుడింగ్ తీసుకొస్తాం, pudding, okay. న్యూ కైండ్ నేమ్ తో. Okay. లైక్ లైలీ లోబ్నాడ్ మహాలబ్బి లాగా మా ఓన్ డెజర్ట్ అన్నమాట. ఓకే, special. అంటే ఇప్పుడు చాక్లెట్ పేరు ఉండదు దానికి, చాక్లెట్ పేరు ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ పేరు పెడతారు అది అన్నమాట. ఫ్యూచర్ లో మేము బ్యానర్ లో Okay. ఇస్తాం. అయితే ఇంకొకటి కొత్త రెసిపీ కూడా వచ్చేసింది మీ దగ్గర చాక్లెట్ కి సంబంధించింది. చాక్లెట్ లవర్స్ మాత్రం వచ్చి ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాను. శాంపిల్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం అన్న. లైక్ ఇస్తారా? జూన్ మిడ్ నుంచి శాంపిల్స్ ఇస్తాం అనుకుంటున్నాం. లైక్ Okay. మా దగ్గర ఒక మినిమం 3 డిజర్ట్స్ తీసుకుంటే శాంపిల్ 100 ml శాంపిల్. ఓకే, డన్ డన్ డన్. లైక్ మరి ఇంకోసారి చెప్తున్నా, లైక్ మా దగ్గర జూన్ 15 తర్వాత వస్తే మేము 3 డిజర్ట్స్ మా దగ్గర ఎనీ 3 డిజర్ట్స్ పర్చేస్ చేస్తే మా దగ్గర 100 ml చాక్లెట్ సంబంధించింది ఒక డిజర్ట్ ఫ్రీ ఇస్తున్నాం. లైక్ ఫర్ ప్రమోషనల్ పర్పస్. అది రీచ్ బాగుంది, టేస్ట్ బాగుంది అని మాకు రివ్యూ వస్తే మాత్రం అది మా మెనూలో ఇంక్లూడ్ చేస్తాం. సేమ్ 250 ml వస్తుంది, మీకు క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది. యూ కెన్ ఎంజాయ్ టేస్ట్. ఓకే, డన్. ఇన్నర్ కదా అన్న చెప్పింది కూడా. మా కొటేషన్ వచ్చేసి స్మైల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, హౌస్ ఆఫ్ డిజర్ట్, స్మైల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈరోజు అన్న వాళ్ళు ఎట్లా పెట్టారు అనేది. ఈరోజుకి ఇది దినేష్ గాని వీడియో. దిన్ను యాదవ్ సైనింగ్ ఆఫ్.